వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పాపకి హెల్దీ వేలో హార్లిక్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే నేను బాదం పప్పులు అయితే రోస్ట్ చేసేసుకున్నాను లైట్గా. నెక్స్ట్ అయితే ఇలా జీడిపప్పులు అయితే వేసుకున్నాను. లైట్గా రోస్ట్ చేసుకోండి, ఎక్కువ అంటే గోల్డిష్ కలర్లో వచ్చేలాగా ఎక్కువ రోస్ట్ చేసుకుంటే మనం పాలలో వేసినప్పుడు మాడు వాసన టైప్లో ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. పిల్లలకి అసలు ఇగ్నోర్ చేసేస్తారు, తాగరు అనమాట. సో దగ్గరుండి పద్దాక తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు బయట ఉండే వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, చాలా డిసీజెస్ అయితే వస్తున్నాయి. షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో, అసలు చాలా కల్తీ జరుగుతుంది ఫుడ్లో. సో నేను అందుకే ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే పిస్తా కూడా తీసుకున్నాను, ఇలా రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇవి కూడా ప్రతి డ్రై ఫ్రూట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏం వేసుకున్నారనుకుంటే అవి వేసుకోండి. ఫస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే వేసుకొని రెడీ చేసుకోండి. మీ పిల్లలు ఇష్టంగా తాగుతున్నారంటే తర్వాత కొంచెం క్వాంటిటీ పెంచి రెడీ చేసుకోండి అనమాట. ఏమైనా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే అన్నీ డ్రై ఫ్రూట్స్ కదా, ఎక్కువ అన్ని ప్రోటీన్స్ మనం ఒకేసారి ఇస్తే డే మొత్తంలో ఇంకా బోన్ చేయాలి, స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అది కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాల్నట్ కూడా ఏం చేసుకోవాలి. ఇవన్నీ వేపేసుకున్న తర్వాత నేనైతే పక్కన ప్లేట్లోకి తీసుకొని అయితే ఇవి ఆరిన తర్వాత గ్రైండ్ అయితే చేసేస్తాను. మనం దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం కోకో పౌడర్ తీసుకోవాలి. నేనైతే అన్స్వీటెడే తీసుకున్నాను, చూపిస్తాను. నెక్స్ట్ రాగులు కూడా దీంట్లో డస్ట్ అంతా తీసేసి స్టోన్స్ ఏమన్నా ఉంటాయి కదా, లైక్ చెత్తదంతా తీసేసి చెరిగేసుకొని నేనైతే మంచిగా రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మంచిగా రోస్ట్ అయిపోయాక కొంచెం ఆరనివ్వాలి. ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టేసుకుందాం. అవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కోకో పౌడర్ అని చెప్పాను కదా, నేనైతే ఇది తీసుకున్నాను. అన్స్వీటెడ్ అండి, స్వీట్గా ఉండదు. నేను స్వీట్నెస్ కోసం ఏం యాడ్ చేశానంటే దీంట్లో డ్రైది ఉంటుంది కదా ఖర్జూరం, నేనైతే అది యాడ్ చేశాను కొంచెం స్వీట్నెస్ కోసం. నేనైతే షుగర్ కానీ బెల్లం కానీ అలా ఏం యాడ్ చేయలేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేసాను అనమాట. ఇది మా జేష్ గారు చూడండి ఆడుకుంటుంది వాటితో. నేనైతే సీడ్స్ తీసేసాను. కొంచెం ఇది కూడా రోస్ట్ చేశాను అనమాట. రోస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసిన దాంట్లో ఇప్పుడు కోకో పౌడర్ వేసుకోండి టేస్ట్ కోసం కొంచెం చూసి. ఆ తర్వాత ఇది వేడి పాలల్లో వేసి మరిగించినా పర్లేదు, లేదు వేడిగా ఉన్నప్పుడు పాలు కొంచెం ఒక స్పూన్ వేసి కలిపేసినా పర్లేదు. హెల్తీగా ఉంటారు పిల్లలు.